ఏదైతే ఉందో, చెడిపోయిన స్థితి అంటే ఏంటంటే అబద్ధం ఆడడము, వ్యభిచారము చేయడము, దొంగతనము చేయడము, నరహత్య చేయడము, మోసము చేయడము అనేవి మానవుడు నేర్చుకుని అనేక విధాలుగా త్రోవ తప్పి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టి మరి మానవుడు కల్పించుకున్నటువంటి ఆ యొక్క అక్రమమైన మార్గంలో నడుస్తున్న వారందరినీ కూడా సరైన మార్గంలో నడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం సెలవిస్తా ఉంది. నిజానికి ఈ లోకంలో ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్య భర్తల మధ్యన ప్రేమ లేదు, అలాగే తల్లిదండ్రుల మధ్యన ప్రేమ లేదు, అలాగే అన్నదమ్ముల మధ్యన ప్రేమ లేదు. సొంత కొడుకుల్ని ప్రేమించే తల్లులు కూడా దూరం అయిపోయారు, కనుమరుగైపోతా ఉన్నారు. అలాంటి వారికి ప్రేమను పరిచయం చేస్తా ఉన్నారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, అలాగే నీ భర్తను ఎలా కాపాడుకుంటున్నావో, అలాగే నీ క్షేమాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ క్షేమాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని వాక్యం సెలవిస్తా ఉంది తప్ప నీ పొరుగు వారిని మతం మార్చమని ఎక్కడా సెలవివ్వడం లేదు. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకునండి, ప్రేమను పంచడానికి మాత్రమే మేము వచ్చాం. ఒకప్పుడు మా పొరుగు వారిని చూసి మేము అసూయ పడ్డాం, ద్వేషం పడ్డాము, కోపగించుకున్నాము, వారితో కొట్లాడాలని చెప్పి మేము ప్రయత్నం చేశాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత వారిని ప్రేమించడం నేర్చుకున్నాం. హల్లెలూయా. వారిని ఎందుకు ప్రేమిస్తున్నామనంటే దేవుని ప్రేమ మా హృదయములలో నింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మా హృదయంలో నింపబడ్డది కాబట్టి మరి దేవుని ప్రేమ మీ హృదయంలో ఎలా నింపబడ్డది అనంటే యేసు క్రీస్తు ప్రభువుని మా సొంత రక్షకుడిగా మేము అంగీకరించాము. కాబట్టి ఈ రోజు మీ మధ్యకి వచ్చి ఇలా సంతోషంతో ఆనందంతో ఆయన ప్రేమను గురించి మీతో పంచుకోవడం జరుగుతా ఉంది. ఆలోచన చేయండి, మేము ఏదో మీ యొక్క భక్తిని మేము అవమానపరచడానికి రాలేదు, మీ యొక్క దేవుళ్ళు దేవతలను కూడా మేము అవమానపరచడానికి మేము రాలేదు. కేవలం మేము నమ్మినటువంటి విశ్వాసాన్ని, మేము నేర్చుకున్నటువంటి ఆ ప్రేమను మేము పరిచయం చేస్తూ ఉన్నామే తప్ప మీ మధ్యకు వచ్చి ఎలాంటి మత మార్పిడికి మేము ముందుకు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టడం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మరలా చెబుతా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. మమ్మల్ని ప్రేమించిన దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మమ్మల్ని ఆదరించిన దేవుడే మిమ్మల్ని ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మా బ్రతుకులను మార్చిన దేవుడే మీ బ్రతుకులను కూడా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నమ్మినట్లయితే గనుక మీరు ఎక్కడైతే కూర్చుని ఉన్నారో అక్కడే తలలు వచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకముగా దైవజనులు ప్రార్థన చేస్తారు. మేము కలిగి ఉన్నటువంటి ప్రేమ, మేము పొందుకున్నటువంటి ప్రేమ, అదే ప్రేమను మీరు కూడా పొందుకోవాలని చెప్పి ఆశపడతా ఉన్నాం. మేము మిమ్మల్ని ప్రేమించి ఏ రీతిగా వచ్చామో అలాగే మీ ఇరుగు పొరుగు వారిని కూడా మీరు ప్రేమించే వారిగా ఉండాలని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం. నిజమే కదా, ఈ లోకంలో ప్రేమ అనేది కొరువైపోయింది. ప్రేమ లేక అనేకమైనటువంటి హత్యలు, మానభంగాలు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే మనుషుల మధ్యన ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదు. ప్రేమే కనుక ఉండుంటే ఇలాంటివి మనమేమీ కూడా చేయము. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. ప్రేమను మాత్రమే పంచుతా ఉన్నాం, మేము ప్రేమను మాత్రమే మీకు పరిచయం చేస్తా ఉన్నాం. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎవరయ్యానంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. మరి మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేమైతే బయలుదేరుతాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఆనందరావు గారు వచ్చి మీ కొరకు మీరున్న స్థలంలోనే మీకున్నటువంటి బలహీనతలను బట్టి గాని, మీరు చేస్తున్నటువంటి పాడి పంటలను బట్టి గాని, మీకున్నటువంటి వ్యవసాయం బట్టి గాని, మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి గాని, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అయినప్పటికీ ఏ సమస్యలైనా దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాలు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మీరున్న స్థలంలోనే దయచేసి ప్రార్థనలో ఏకీభవించమని చెప్పి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి గ్రామ సహోదరులు ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు, మీరందరూ కూడా 1-2 నిమిషాలు మీ యొక్క కళ్ళు మూసుకొని
మీకు ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే ఇప్పుడే మీరు ఆ దేవుని వైపుకి ఒకవేళ మీ హృదయాన్ని పెట్టినట్లయితే ఇప్పుడే దేవుడు మిమ్మలను స్వస్థపరుస్తాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. 2025 తండ్రి, ఇదిగో ప్రభా ఈ 9వ నెలలో నాయనా యొక్క తండ్రి 8వ తారీఖున తండ్రి ఇదిగో ఈ గ్రామాన్ని ప్రేమించి ఎక్కడో దూర ప్రాంతం నుండి ప్రభా మహాపట్టణంలో ఉన్నటువంటి దాసులైన వారందరినీ నాయనా ఇగో ఈ స్థలాన్ని, ఇక్కడ ఉన్న బిడ్డలను ప్రేమించి వీరుకున్నటువంటి అవసరతను, వీరుకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు తండ్రి ఇదిగో నీ ప్రజలను, నీ దాసులని స్థలానికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ గ్రామాన్ని, నీ ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విషయంలో ప్రభా ఏ యొక్క పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో ఆ పరిస్థితుల నుండి వారిని విడిపించండి తండ్రి. ఇదిగో నీ దాసులు సెలవిచ్చిన ప్రతి మాటను వారి హృదయములలో తండ్రి ఇదిగో నాయన మరి లోక సంబంధమైనటువంటి వాటిని కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి నాయన నీ మాటను ప్రకటించడానికి మాత్రమే ఈ ప్రాంతానికి రావడానికి తండ్రి కృప చూపించారు ప్రభా. ఇదిగోనైనా మరి నిన్ను తెలుసుకునట, నిన్ను పరిచయం చేయట తండ్రి ఇదిగో ప్రేమకు దూరమైన ప్రతి మనిషిని ప్రభా ఇదిగో ప్రేమించటమేనని నాయన ప్రభువైన యేసు ప్రభుగా మీరు ఆయన మీకు చెప్పారు తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా ఎవరైనా నీ ప్రేమకు కరువై ఉంటే, ఇంకా ఎవరైనా నిన్ను ఎరగని వారు ఉంటే తండ్రి ఇప్పుడే వారి హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు తండ్రి వారిలోకి నేను వెళతానని సెలవిచ్చిన దేవుడు ప్రభా. ఇదిగో నాయన గ్రామం అంతటిని ప్రభా నీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం. నీ బిడ్డలందరినీ కూడా నేను నీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాను తండ్రి. మేమైతే ఈ స్థలం నుండి వెళ్ళిపోతాం కానీ తండ్రి మీరు ఈ స్థలములో ఉండి తండ్రి ఇదిగో నీ బిడ్డలకున్న ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనతలో నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇక్కడున్న ప్రతి అవసరతను, క్రొదవును నాయన మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో నాయన ఈ యొక్క స్థలం అంతటిని మీ స్వాధీనంలో ఉంచండి. పిలుచుండగా మాకును మీ సన్ని తోడుగా ఉంచమని మీరే మహిమ ఘనత పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇదిగో బిడ్డలని దేవా దర్శించడానికి, నీ సువార్త ప్రకటించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను నా తండ్రి. నీ మాట వెల్లడగుతోడని వెలుగు కలుగునన్నావు. ఆ వెలుగు వీరి కుటుంబం మీద ప్రకాశించును గాక. ఈ మాట వారికి నెరవేర్పులోనికి నడిపించబడును గాక. వారిని సన్నిధి వెంబడించుదురుగాక. నీ కార్యం జరుగుగాక. వీరి కుటుంబంలో ఉన్న బంధకాలు, వీరికి ఉన్న అవసరాలన్నీ యేసు నామములో తీర్చబడును గాక. నీ కార్యాలు జరుగుగాక. సత్యమైన మార్గంలో వీరు నడుచుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి ఈ భూమి మీద ఉండడానికి దేవా ఈ ఇల్లు అవసరమైంది. ఈ ఇల్లు కట్టుచుండగా దేవా ఈ ఇల్లు కట్టించిన దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమన్నాం. ఈ ఇల్లును మీరు కట్టించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఇల్లు కట్టుకుని దాంట్లో నివసించుడి అని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ కార్యాలు వీరి పట్ల జరిగించుకుని ఈ భూమి మీద వీరి స్థిర నివాసం దేవా ఈ ఇల్లు అయితే దేవా పరలోకమైన నివాసం కోసం వీరు పాటుపడడానికి, నిన్ను వెంబడించడానికి, ఆ మార్గంలో నడవడానికి వీరిని దేవా మేల్కొల్పి నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం వీరికి దయచేసి వీరి హృదయాలను మార్చి వీరి హృదయాలు నీకు అప్పగిస్తామని నీ కార్యం జరిగించుకోమని, వీరి కుటుంబాలను దీవించమని, గ్రామాన్ని దీవించమని నజరేయుడైన సర్వశక్తి గల నామములో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.